ఈఎంఐలు కూడా తట్టుకోలేకపోతున్నాము. వీళ్ళనేమో ఆ ఓన్ ప్లేట్ నాకు కొడుతూ ఓన్ ప్లేట్ అని మేము 1,00,000 2 లక్షల ట్యాక్సులు కట్టి మనం చేసుకుంటా బండ్లు తీసుకొస్తుంటే ఈ ఓన్ ప్లేట్ వాళ్ళు మనకి 1000 చూపిస్తున్నారు సార్, నాకు 700 సార్, 1500 చూపిస్తారు, 1000 రూపాయలు సార్ అని చెప్పి మధ్యలో గుంజుకోపోతారు. వాళ్ళని అధికారులు ఫస్ట్ ఈఎంఆర్ వాళ్ళకి చెప్పాలి, ఓలా ఊబర్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఆఫీసుల కాడికి పోయి నీట్గా మాట్లాడాలి. కొట్టుడు తిట్టుడు వద్దన్న, మనకు అన్నిటికీ కొట్టడానికి తిట్టడానికి పరిష్కారం. ఏపీ హోమ్ ప్లేట్ వచ్చిందన్న, ఏపీ బండ్లకి టైం ఉంది. ట్యాక్సీ కాదు, ట్యాక్సీ కాదు, ఓన్ అది. జిఎంఆర్ మాత్రమే డిపార్చర్ ఎక్కించుకోగానే లాక్లేసుడు అదేసుడు. శంషాబాద్ నుంచి మంచి బండ్లు వచ్చి ఎక్కించుకోకపోతే మనకేం లేదు. మినిమం కమిషన్ చెప్పినా మినిమం రేట్లు పెంచాలి. ఇక్కడి నుంచి పోయినా అక్కడి నుంచి వచ్చినా కూడా మంచి రేటు రావాలి. మన డ్రైవర్లందరికీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి, విపరీతంగా యాక్సిడెంట్ అవుతుంది ఈ మధ్య. అడిగితే కనీసం మనకి ఈఎస్ఐ లేదు. దయచేసి కనీసం మన గ్రూప్ లీడర్లు కానీ ఎప్పుడు ఈఎస్ఐ పథకాన్ని ఒకటి తీసుకురండి. ఒక డబ్బులు ఉన్నాడు ఒకటి లేనోడు ఉన్నాడు, ఇంట్లో ఎవరి బాధలు వాళ్ళకే తెలుసు. వాడు నవ్వే ముఖం మీద నవ్వే కనపడుతుంది, వాళ్ళ ఇంటికి బాధ కనపడతలేదు. దయచేసినది ఒక ఈఎస్ఐ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యక వాళ్ళ కొడుక వాళ్ళు చూసుకుంటారు. 60 ఏళ్ళు దాటి మన ఆంధ్రలో 60 ఏళ్ళు దాటి కనీసం మనకు 2 ఏళ్ళు పింఛన్ కూడా ఏది లేదు. ఇసంటి మాట్లాడు ఎప్పుడు చూడు లొల్లీలు కొట్లాటలు గ్రూప్లో. ఇది కాదు, మన ఏకపక్షంగా ఉండి ఒకేసారి ఉండాలి. డ్రైవర్లు దాచుకుంటే ఏం లేదు. ముంబైలో డబ్బా వాళ్ళకు ఆ కూలీలు ఉంటారు కదా, టిఫిన్ గారీలు, వాళ్ళకు కూడా ఒక యూనియన్ ఉంది. ఒక్కసారి చెప్పినట్టు ముంబై మొత్తం క్యారేజీలు ఆపేస్తారు. అంతకంటే అభిమానమా మనం? అంతకంటే అభిమానమా? లారీ డ్రైవర్ బైక్ కి 400 చూపిస్తుంది, కార్ కి 300 చూపిస్తుంది. లగ్జరీ చేస్తే ఇదా? నా మాట లేదు. మనకి ఎయిర్పోర్ట్ నుంచి పోతే ఇక్కడి నుంచి అక్కడి నుంచి మినిమం ఫేర్ రావాలి. నువ్వు కమిషన్లు తగ్గించుకుంటావు, గుడ్డ తగ్గించుకుంటావు, నీ ఇష్టం రాబాయి. నువ్వు 30% తీసుకో, నాకు అవసరం లేదు. సడాన్ బండికి మినిమం 1000 రావాలి. అక్కడి నుంచి వస్తే మినిమం 1000 రూపాయలు పైన రావాలి కమిషన్లు కూడా. పెద్ద బండ్లకు 1500 మినిమం పైన రావాలి. 30 కిలోమీటర్ లోపల ఉంటే 30 కిలోమీటర్ దాటితే 1000 పెరగాలి, ఇటు 1500 పెరగాలి. మన డ్రైవర్లందరికీ ఒక ఈఎస్ఐ కార్డు కావాలి. ఎందుకంటే చాలా ఎక్కువ హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. డ్రైవర్లు యాక్సిడెంట్లు అయితే ఇగో ఎప్పుడైనా మనకు యూనిట్ లాగా ఉన్నామనుకో, పలానా వ్యక్తికి డ్రైవర్